కొత్త టైం లైన్లోకి చేరిన తను క్లేర్ని కాపాడే ప్రయత్నంలో చేసిన పనులు, ఇచ్చిన క్లూస్ లాంటివి అదే టైం లైన్లో ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్లోకి దిగి. హాయ్ ఫ్రెండ్స్, అసలేంటి టైం లైన్స్ గోల్ అనుకుంటున్నారా? అదే మనం ఈ వీడియోలో చూడబోతున్న డేజావూ మూవీ. మన జీవితంలో ఏదైనా మొట్టమొదటిసారిగా జరుగుతున్నప్పటికీ అది అంతకు ముందే జరిగిందేమో అనే ఫీలింగ్ మనకి కలిగితే దాన్నే డేజావూ అని అంటారు. మనం మన జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా అలాంటి అనుభూతిని పొందే ఉంటాం. అలాంటి ఒక కథకి టైం ట్రావెలింగ్ ని ముడిపెడుతూ తీయబడిన సినిమానే డేజావూ. జ్ఞాపకానికి, విజ్ఞానానికి, విధికి మధ్య ఉన్న గీతల్ని చెరిపేస్తూ కాలంతో పోటీ పడుతూ ఎమోషనల్ గా సాగే థ్రిల్లింగ్ మూవీ ఈ డేజావూ. ఒకవేళ మీరు గతంలోకి వెళ్ళగలిగి ఏదో ఒక్క సంఘటనని మార్చే అవకాశం ఉంటే వర్తమానం చెరిగిపోయే ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ అలా చేయాలనుకుంటారా? ఒక ఇన్వెస్టిగేషన్ కథతో మొదలై రియాలిటీ బెండింగ్ టైం ట్రావెలింగ్ కథలా మారే ఈ డేజావూ మూవీ పూర్తయ్యేసరికి మనకి ఇలాంటి ప్రశ్ననే వదులుతుంది. ఈ వీడియోలో మనం ఈ మూవీని రీక్యాప్ చేయబోతున్నాం. టైం ట్రావెలింగ్ వలన జరిగే చిన్న చిన్న డీటెయిల్స్ ఈ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ మూవీపై మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు డేజావూ మూవీని చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. మూవీ మొదలైనప్పుడు న్యూ ఓర్లిన్ లో మిసిసిపి రివర్ మీద యుఎస్ నేవీ సెయిలర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఒక ఫెర్రీపై పెద్ద ఎక్స్ప్లోజన్ జరగడంతో దాదాపు 543 మంది చనిపోతే అందులో పిల్లలు కూడా ఉంటారు. ఇలాంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేసే ఫెడరల్ బ్యూరో బ్రాంచ్ అయిన ATF డిపార్ట్మెంట్ నుంచి డగ్ కార్లిన్ అనే ఏజెంట్ దానిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. తను ఆ ఎక్స్ప్లోజన్ స్పాట్ కి వచ్చినప్పుడు తన సెల్ ఫోన్ కి ఉన్న రింగ్ టోన్ లాంటిదే అక్కడే పడి ఉన్న బాడీ బ్యాగ్స్ లో ఒక దాని నుంచి ఆ రింగ్ వస్తూ ఉండడంతో తన మొబైలే మోగిందేమో అనుకుని చెక్ చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ దొరికిన ఎవిడెన్స్ అన్నిటినీ సేకరించిన తర్వాత అది యాక్సిడెంట్ లా జరిగిన ఎక్స్ప్లోజన్ కాదని ఎవరో కావాలని బ్లాస్ట్ చేశారని తెలుసుకుంటాడు. అదే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా చెప్పి తను సేకరించిన ఎవిడెన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి తన ఆఫీస్ కి తిరిగి వెళ్తే తన కొలీగ్ ఎవరో ఒక అమ్మాయి తన కోసం కాల్ చేసిందని చెప్తాడు. కాల్ చేసిన అమ్మాయి తన నెంబర్ చెప్పి డగ్ ని తిరిగి తన నెంబర్ కి కాల్ చేయమని అడిగింది అని తన కొలీగ్ చెప్పడంతో అదే నెంబర్ కి డగ్ తిరిగి కాల్ చేస్తాడు. కానీ ఎవరూ ఆన్సర్ చేయకపోవడంతో నీ దగ్గర నుంచి వచ్చిన కాల్ కి నేను రెస్పాండ్ అవుతున్నాను, ఇది నా సెల్ నెంబర్ అంటూ తన మొబైల్ నెంబర్ ని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఎక్స్ప్లోజన్ జరిగిన దగ్గరున్న బ్రిడ్జ్ పై ట్రాఫిక్ కెమెరాని మానిటర్ చేస్తుంటే ఎవరో ఒక అతను రివర్ పై ఉన్న బ్రిడ్జ్ పై మోటార్ బైక్ లో వచ్చి ఆగి కరెక్ట్ గా ఎక్స్ప్లోజన్ జరిగే టైంకి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎక్స్ప్లోజన్ జరగడానికి దాదాపు 1 గంట ముందు ఒక అమ్మాయి చనిపోయిందని, కానీ అదే రివర్ లో కొట్టుకు వచ్చిందని ఏజెంట్ కి తెలియడంతో ఆ అమ్మాయికి ఆటాప్సీ జరగబోతున్న ఆఫీస్ కి వెళ్లిన తనకి ఆ అమ్మాయిని ఎవరో టార్చర్ చేసి సగం కాల్చి ఎక్స్ప్లోజన్ లో విక్టిమ్ అన్నట్టుగా చూపించడానికి తనని ఎవరో ఆ రివర్ లో పడేశారని తెలుస్తుంది. ఆ అమ్మాయి డీటెయిల్స్ తో పాటు తన ఫాదర్ గురించి తెలుసుకుని వెళ్లి తన ఫాదర్ ని కలిసిన డగ్ కి తన కూతురైన క్లేర్ కి ఫియాన్సీతో బ్రేకప్ అయిందని, తన ఫ్రెండ్ అయిన బెత్ ఎవరితోనో డేట్ అరేంజ్ చేయించిందని, తనని పికప్ చేసుకోవడానికి ఆ రోజు మార్నింగ్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన క్లేర్ ఇలా చనిపోతుందని అనుకోలేదని క్లేర్ ఫాదర్ చెప్తాడు. క్లేర్ అపార్ట్మెంట్ కీని తన ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్న డగ్ క్లేర్ ఇంటికి వెళ్తాడు. క్లేర్ ఇంట్లో ఎవిడెన్స్ కోసం చూస్తున్న ఏజెంట్ డగ్ కి రిఫ్రిజిరేటర్ మీద యూ కెన్ సేవ్ హర్ అని ఆల్ఫాబెట్స్ ని అరేంజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే వాష్ బేసిన్ లో బ్లడ్ క్లాత్ తో పాటు అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో బ్లడ్ తో సోక్ అయ్యున్న కాటన్ బడ్స్ కూడా కనపడతాయి. అలాగే ఆ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ వాయిస్ మెసేజెస్ ని ఆన్ చేస్తే ఎయిర్పోర్ట్ కి తనని పిక్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు అని తన ఫాదర్ నుంచి, తన ఫ్రెండ్ అయిన బెత్ నుంచి, అలాగే మధ్యాహ్నం 1:18 నీ దగ్గర నుంచి వచ్చిన కాల్ కి నేను రెస్పాండ్ అవుతున్నాను, ఇది నా సెల్ నెంబర్ అంటూ తన మొబైల్ నెంబర్ ని చెప్పే తను అంతకు ముందు ఆఫీస్ నుంచి కాల్ చేసిన అదే వాయిస్ మెసేజ్ కూడా దాంట్లో వినపడుతుంది. అంటే చనిపోవడానికి ముందు ఈ అమ్మాయే తనని కాంటాక్ట్ అవడానికి ట్రై చేసిందని, అసలు అలా ఎందుకు జరుగుంటుందా అని ఏజెంట్ డగ్ షాక్ అవుతాడు. జరిగిన దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి FBI వాళ్ళు ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళు ఆధారాలు సేకరించడానికి కష్టపడుతుంటే తాను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా కొన్ని గంటల్లోనే చాలా ఇన్వెస్టిగేషన్ చేయడంతో FBI ఈ కేసుని సాల్వ్ చేయడానికి తనని టీంలోకి తీసుకుంటుంది. తను ఒక ATF ఏజెంట్ అయినప్పటికీ FBI తో కలిసి ఈ కేసుని సాల్వ్ చేయడానికి డగ్ ఆ టీంలో జాయిన్ అవడానికి ఇంకొక కారణం తన ఫ్రెండ్ అలాగే తన పార్ట్నర్ అయిన లారీ అనే ATF ఏజెంట్ కూడా వెకేషన్ కి వెళ్లబోతున్న తను అదే ఫెర్రీ మీద చనిపోయాడని డగ్ కి తెలియడం. తనతో పాటు ఈ కేసుని సాల్వ్ చేయడానికి వర్క్ చేస్తున్న టీంలో అలెక్స్, గన్నర్స్, శాంతి, ఏజెంట్ పాల్ ఉంటారు.
తనని తీసుకువెళ్లిన ఫెసిలిటీలో ఏదో పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. డగ్ ఆ ఫెసిలిటీలోకి వెళ్లి టీంతో కూర్చున్న తర్వాత 4 రోజుల 6 గంటల 3 నిమిషాల 45 సెకండ్ల క్రితం జరిగిన సంఘటనలన్నింటినీ లైవ్ లో చూస్తూ ఉంటారు వాళ్ళందరూ. అప్పటి వరకు వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దొరికిన డేటాని లైవ్ స్ట్రీమ్ అయ్యేలా డిజిటల్ గా రీక్రియేట్ చేయగలిగారని, అది ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు వెళ్తూనే ఉంటుందని, లిమిటెడ్ రేడియస్ లో ఎక్కడ జరిగిందానైనా చూడగలరని, రికార్డ్ చేయగలరని వాళ్ళు చెప్తారు. ఏజెంట్ అయిన డగ్ కి డిటెక్టివ్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళు రీక్రియేట్ చేసిన డిజిటల్ పాస్ట్ లో ఆ ఎక్స్ప్లోజన్ కి కారణమయ్యే వాడి కోసం ఎక్కడ చూడాలో, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో హెల్ప్ చేయడానికి డగ్ ని అక్కడికి తీసుకువచ్చామని వాళ్ళు చెప్తారు. కాసేపు అక్కడ జరుగుతున్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన డగ్ వాళ్ళు చెప్పినట్టుగా శాటిలైట్స్ తో తీయబడిన ఇమేజెస్ తో జరిగిపోయిన దాన్ని డిజిటల్ గా రీక్రియేట్ చేయగలిగినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో మనకి వినపడేలా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని డగ్ వాళ్ళని ప్రశ్నిస్తాడు. వాళ్ళు దానికి సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళేదో దాస్తున్నారని డగ్ కి అర్థమవుతుంది. అయినా సరే ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఆ చూసేదేదో 4 రోజుల క్రితం కంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సరిగ్గా ఎక్స్ప్లోజన్ జరిగిన రోజు చూస్తే మనకి డీటెయిల్స్ తెలుస్తాయి కదా అని డగ్ అంటాడు. మనం చూసేదానికి మధ్య 4 days గ్యాప్ ఉంది. మనం దీనిని ఒకసారి మాత్రమే చూడగలం, అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేం, రివైండ్ చేయలేం. అలా అని చెప్పి ఒక 3 రోజులు ఆగి కరెక్ట్ గా ఎక్స్ప్లోజన్ జరిగే రోజు మాత్రమే చూస్తే అప్పటికి మనకి ఎక్స్ప్లోజన్ జరిగి 3 రోజులు అయిపోతుంది. ఈ లోపు దానికి కారణమైన వ్యక్తి దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు చూడగలిగిన దాని నుంచే ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అని తనని ఆ టీంలోకి రిక్రూట్ చేసుకున్న ఏజెంట్ పాల్ డగ్ తో చెప్తాడు. అయితే మీరు చూస్తున్నది రాంగ్ ప్లేస్. ఎందుకంటే ఎక్స్ప్లోజన్ చేసే వ్యక్తి ఏ టైంలో ఫెర్రీ దగ్గరికి వస్తాడో మనకు తెలియదు. కానీ తను క్లెయిర్ ట్రక్ ని ఎక్స్ప్లోజన్ కోసం వాడబోతున్నాడు కాబట్టి మనం క్లెయిర్ ని ఫాలో అయితే తన జీవితంలో ఈ 4 రోజుల్లో జరిగే ఏదో ఒక సంఘటన ఈ ఎక్స్ప్లోజన్ కి కారణమయ్యే వాడి గురించి మనకి తెలిసేలా చేస్తుంది. కాబట్టి మిగిలి ఉన్న 3 రోజుల్లో క్లెయిర్ జీవితంలో ఏం జరిగిందో చూద్దాం అని డగ్ వాళ్ళతో చెప్తాడు. దాంతో వాళ్ళు శాటిలైట్ వ్యూని క్లెయిర్ పాప ఇంటి మీదకి పోనిస్తారు. క్లెయిర్ ని అబ్జర్వ్ చేస్తున్న టైంలో ఏటీఎఫ్ కొలీగ్ డగ్ కి కాల్ చేసి క్లెయిర్ ఇంట్లో డగ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డగ్ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు క్రైమ్ సీన్ లో తన ఫింగర్ ప్రింట్స్ ని అలా ఎలా వదిలేశాడు అని తన కొలీగ్ అడుగుతాడు. కానీ డగ్ కి గుర్తున్నంత వరకు తను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు గ్లౌస్ ని వేసుకునే దేన్నైనా టచ్ చేస్తాడు. అలాగే తను స్క్రీన్ మీద చూస్తున్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి తన కొలీగ్ ని ఇప్పుడు క్లెయిర్ ఇంట్లో ఎవరైనా అమ్మాయి ఉందా అని అడిగితే తన కొలీగ్ లేదని చెప్తాడు. దాంతో డగ్ అలెక్స్ టీం తనతో చెప్పినట్టుగా తను చూస్తున్నది జరిగిపోయిందే అని అనుకుంటాడు. ఇంకా వాళ్ళందరూ క్లెయిర్ జీవితంలో 4 రోజుల క్రితం జరిగిన దాన్ని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే క్లెయిర్ కూడా తననెవరో చూస్తున్నారు అన్నట్టుగా భయపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని తన డైరీలో కూడా రాసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా డగ్ క్లెయిర్ ఇంటికి వెళ్ళినప్పుడు తను అదే డైరీని తనతో తెచ్చుకోవడంతో స్క్రీన్ లో క్లెయిర్ రాసిన అదే విషయాన్ని ఇప్పుడు డగ్ అదే డైరీలో చదువుతాడు. ఆ తర్వాత రోజు ప్రెజెంట్ లో క్లెయిర్ ఫ్యూనరల్ కి వెళ్లిన డగ్ కి క్లెయిర్ చావుకి ఎక్స్ప్లోజన్ కి కారణమైన వాడు అక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఫెసిలిటీకి తిరిగి వచ్చి క్లెయిర్ ని మానిటర్ చేస్తూ ఉంటే క్లెయిర్ వర్క్ చేసే రెస్టారెంట్ లో తను పని చేస్తూ ఉండగా తనకి ఒక కాల్ వస్తుంది. క్లెయిర్ తన ట్రక్ ని అమ్మకానికి పెట్టడంతో తను దానిని కొనటానికి రెడీగా ఉన్నాడని, ట్యూస్డే మార్నింగ్ తనకి దాంతో పనుందని, అందుకే మండే నైట్ తను దానిని కొనాలనుకుంటున్నానని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్తాడు. మండే నైట్ తన ఫ్రెండ్ అయిన బెత్ క్లెయిర్ కి డేట్ ని ఫిక్స్ చేయడంతో మండే నైట్ తనకి కుదరదని క్లెయిర్ చెప్తుంది. 4 days బ్యాక్ జరుగుతున్న ఆ కాన్వర్సేషన్ ని ఇప్పుడు విన్న డగ్ కి కాల్ చేసిన వాడే బాంబర్ అని అర్థమవుతుంది. దాంతో ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ డౌన్ చేసే పనిలో పడతారు మిగతా టీం మెంబర్స్. ఆ కాల్ చేసిన వ్యక్తి ఒక పబ్లిక్ ఫోన్ బూత్ నుండి కాల్ చేశాడని తెలియడంతో దానికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ ని యాక్సెస్ చేసి తన ఐడెంటిటీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పటికీ తను కెమెరాస్ లో కనపడకపోవడంతో తను క్యారీ చేస్తున్న బ్యాగ్ ని స్కాన్ చేసి దానిపై ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ని రన్ చేయడంతో అదే వ్యక్తి అదే బ్యాగ్ తో ఫెర్రీ డాక్ మీదకి మండే మార్నింగ్ వెళ్ళాడని తెలుస్తుంది. అక్కడ తను ఏం చేశాడో తెలియాలంటే డిజిటల్ రీక్రియేషన్ లో ఇంకో 7 గంటలు ఆగాలని అలెక్స్ చెప్తాడు. కేస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా క్లెయిర్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న డగ్ కి
క్లేర్ మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది. క్లేర్ ని మానిటర్ చేస్తున్నప్పటికీ అదే రోజు నైట్ టీం ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటే క్లేర్ కనపడుతున్న స్క్రీన్ మీదకి డగ్ ఒక లైట్ ని వేస్తాడు. దాంతో అక్కడ జరుగుతున్న లైవ్ స్ట్రీమ్ క్రాష్ అవడమే కాకుండా డగ్ స్క్రీన్ మీద వేసిన లైట్ ని క్లేర్ చూసి దానికి తను భయపడుతూ రెస్పాండ్ అవడంతో అప్పటి వరకు డగ్ కి వాళ్ళు చెప్తున్నది అబద్ధం అని తెలియడమే కాకుండా అసలు నిజం కూడా తెలుస్తుంది. 3 ఏళ్ల నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ R&D చేసిన దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చాలా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ స్పేస్ టైం ని బెండ్ అయ్యేలా చేయగలుగుతున్నారని, దాంతో గత 4 రోజుల క్రితం జరిగిన దాన్ని చూడగలుగుతున్నారని, ఇప్పటికీ వీళ్ళు గతాన్ని ఇలా డైరెక్ట్ గా చూడడమే తప్ప తిరిగి గతంతో కమ్యూనికేట్ అవ్వొచ్చని అనుకోలేదని, ఒకవేళ అయ్యే అవకాశం ఉన్నా గతాన్ని మారిస్తే వచ్చే పరిణామాలేంటో తెలియదు కాబట్టి ఆ రిస్క్ చేయకూడదనుకుంటున్నారని వాళ్ళు చెప్తారు. డగ్ మాత్రం తన జీవితంలో తను అప్పటి వరకు ఏదైనా నేరం జరిగిన తరువాతే నేరస్తుల్ని పట్టుకుంటూ వచ్చాడని, కానీ ఈ ఒక్కసారైనా నేరం జరగడానికి ముందే అది జరగకుండా ఆపాలనుకుంటున్నాడని వాళ్ళని కన్విన్స్ చేయడంతో మండే ఆ బాంబర్ డాక్ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి పాస్ట్ లో ఉన్న డక్ కి జరగబోయే దాని గురించి వార్న్ చేసేలా ఒక నోట్ ని పంపిద్దామని డిసైడ్ అవుతారు. వాళ్ళల్లో వాళ్ళు వద్దని కాదని కొంతసేపు ఆర్గ్యూ చేసుకున్న తర్వాత ఒక నోట్ ని డగ్ వర్క్ చేస్తున్న ATF ఆఫీస్ కి పంపించడానికి ట్రై చేస్తారు. వీళ్ళు పంపించాలనుకుంటున్న ఆ టైంలోనే డగ్ కి తన పార్ట్నర్ అయిన లారీకి మధ్య చిన్న గొడవ జరగడంతో సరిగ్గా ఆ నోట్ డగ్ ఆఫీస్ టేబుల్ మీదకి అది చేరేలోపే సరిగ్గా డగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన టేబుల్ మీదకి చేరుకున్న ఆ నోట్ ని తన పార్ట్నర్ అయిన లారీ చూస్తాడు. దాని మీద టెర్రరిస్ట్ అటాక్ చేసే అవకాశం ఉంది. మండే మార్నింగ్ 4:40కి తను ఆల్జియర్స్ డాక్ మీదకి వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని ఆ నోట్ లో రాసి ఉంటుంది. అది చూసిన లారీ దాంట్లో రాసి ఉన్నదాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి బయలుదేరతాడు. ఇంకా మండే మార్నింగ్ డాక్ మీదకి చేరుకున్న బాంబర్ ని చూస్తున్న వీళ్ళు తన ఫేస్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి లారీ వచ్చి బాంబర్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే తను లారీని షూట్ చేసి తను వేసుకువచ్చిన ట్రక్ లో లారీని తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తను అవుట్ ఆఫ్ రేంజ్ లోకి వెళ్ళిపోతే తనని స్క్రీన్ మీద చూసే అవకాశం పోతుంది. కాబట్టి తనని చూడగలిగేలా ఆ టీం డిజైన్ చేసిన గాగుల్ రిగ్ ఉన్న వెహికల్ ని తీసుకుని డగ్ ప్రెజెంట్ లో తనని ఫాలో అవ్వడానికి తను వెళ్లిన వైపుగా హైవే మీద వెళ్తూ ఉంటాడు. ప్రెజెంట్ లో డగ్ గాగుల్ రిగ్ పెట్టుకుని పాస్ట్ లో బాంబర్ వెళ్లిన వైపుగా వెళ్తూ ఆ గాగుల్ రిగ్ తో తను పాస్ట్ లో చూసేదంతా ఫెసిలిటీలో ఉన్న తన టీం స్క్రీన్ మీద చూడగలుగుతుంది. చాలాసేపు జరిగిన చేసింగ్ యాక్సిడెంట్స్ తర్వాత డగ్ పెట్టుకున్న రిగ్ డ్యామేజ్ అవడంతో తను పాస్ట్ ని చూడలేకపోయినప్పటికీ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం పాస్ట్ లో జరుగుతున్నదంతా కనపడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు తనని గైడ్ చేయడంతో మండే పొద్దున్న తాను లారీని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుని ఇప్పుడు డగ్ కూడా అక్కడికి వెళ్ళగలుగుతాడు. డగ్ వెళ్లిన చోట హౌస్ లో అంబులెన్స్ క్రాష్ అయి ఉండటమే కాకుండా అది పేలిపోయి కూడా ఉంటుంది. కానీ డగ్ వెళ్లిన చోట 4 రోజుల క్రితం పాస్ట్ లో జరుగుతున్న దాన్ని స్క్రీన్ మీద చూస్తున్న టీం కి మాత్రం ఆ హౌస్ మండే రోజు పొద్దున ఎలా ఉందో అలానే కనపడుతూ ఉంటుంది. పైగా ఆ బాంబర్ లారీని తీసుకువెళ్లిన తర్వాత అక్కడ ఏం చేశాడో కూడా చూడగలుగుతారు. వెకేషన్ కి వెళ్లి ఆ ఫెర్రీపై చనిపోవాల్సిన లారీ వాళ్ళు పాస్ట్ లోకి పంపించిన నోట్ ని చదవడం వలన ఆ బాంబర్ చేతిలో చనిపోయాడని, అలాగే క్లేర్ దగ్గర నుంచి బాంబర్ ట్రక్ ని తీసుకోవడానికి కుదరకపోవడంతో వేరే ఏదో ట్రక్ ని తను తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడు లారీ ఇంటర్ఫీర్ అవడం వలన ఆ ట్రక్ కి గన్ షాట్స్ పడడంతో దానిని తను ప్లాన్ చేసుకున్నట్టుగా వాడలేడు. కాబట్టి తను ఖచ్చితంగా మళ్ళీ క్లేర్ ట్రక్ కోసమే వెళ్తాడు. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన దాని వలన లారీ ఎలా చనిపోతాడో మార్చగలిగారు తప్ప జరగబోయే అసలైన దాన్ని దేన్ని మార్చలేకపోయారని తెలుసుకుంటారు. ఇంకా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఆ బాంబర్ పేరు క్యారల్ అని తెలుసుకోవడంతో FBI తనని అరెస్ట్ చేయగలుగుతుంది. కేరల్ ని ఇంటర్వ్యూ చేసిన డగ్ తనే ఆ ఎక్స్ప్లోజన్ కి కారణమని చెప్పిస్తాడు. దాంతో FBI దృష్టిలో జరిగిన క్రైమ్ కి బాధ్యుల్ని పట్టుకున్నారు కాబట్టి ఆ కేసు క్లోజ్ అయిపోయినప్పటికీ డగ్ మాత్రం క్లెయిర్ ని ఎలాగైనా కాపాడాలని ఫిక్స్ అవుతాడు. అలెక్స్ కి కాల్ చేసి తను క్లెయిర్ ని కాపాడటానికి వెళ్తానని, ఇంతకు ముందు నోట్ ని పంపించినట్టుగానే ఇప్పుడు తనని పాస్ట్ లోకి పంపించమని అడుగుతాడు. డగ్ ని వెనక్కి పంపిస్తే తను పాస్ట్ లో ఏదైనా సిగ్నిఫికెంట్ చేంజ్ చేస్తే అది ఇప్పుడు అలెక్స్ ఉన్న ప్రెజెంట్ ని ఇంపాక్ట్ చేసే అవకాశం
ఉన్నప్పటికీ దాని గురించి డగ్ ని వార్న్ చేసి ఆ మెషిన్ లో డగ్ ని పాస్ట్ లోకి పంపిస్తాడు. పాస్ట్ లోకి వెళ్లిన డగ్ సరిగ్గా హాస్పిటల్ బెడ్ మీద ల్యాండ్ అవడంతో సీజర్స్ వస్తున్న తన దగ్గరికి డాక్టర్స్ వెళ్తే డగ్ చెస్ట్ మీద తనని కాపాడమని ఉంటుంది. వాళ్ళు అసలు తను అక్కడికి ఎలా వచ్చాడు, తన చెస్ట్ మీద అలా ఎందుకు రాసిందో మొదట తెలియక కంగారు పడినా తనని ఎలాగోలా కాపాడగలుగుతారు. ఇంకా డగ్ కి మెలకు వచ్చేసరికి తను హాస్పిటల్ బెడ్ మీద మానిటర్ లో ఉంటాడు. న్యూస్ లో అది ట్యూస్డే అని, అలాగే మార్నింగ్ 8 అవుతూ ఉందని తెలియడంతో ఇంకా సుమారుగా 2 గంటల 50 నిమిషాల్లో ఎక్స్ప్లోషన్ జరగబోతుంది కాబట్టి హాస్పిటల్లో నుండి బయటికి వచ్చి హాస్పిటల్ అంబులెన్స్ ని తీసుకుని క్యారల్ ఇంటికి బయలుదేరతాడు. డగ్ అక్కడికి వెళ్లేసరికి క్యారల్ క్లేర్ ని కట్టేసి తనని చంపేద్దాం అనుకునే లోపు క్లేర్ మనోడి ఫేస్ ని స్క్రాచ్ చేస్తుంది. దాంతో తన డిఎన్ఏ ఆమె గోళల్లో ఉంది కాబట్టి మనోడు తన ఫింగర్స్ ని కట్ చేయడానికి ట్రై చేసే లోపే డగ్ అంబులెన్స్ తో ఆ ఇంట్లో క్రాష్ చేస్తాడు. ఇంకా క్యారల్ తప్పించుకుని వెళ్లిపోతూ ఆ ఇంటిని పేల్చేస్తాడు. క్లేర్ ని కాపాడిన డగ్ తనని తాను ఫెడరల్ ఏజెంట్ గా పరిచయం చేసుకుని క్లేర్ ఇల్లెక్కడో తనకి తెలుసని, క్లేర్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని, అలాగే క్లేర్ ని కాపాడే ప్రయత్నంలో డగ్ కి ఆల్రెడీ బుల్లెట్ తగిలి ఉండడంతో దానిని కూడా క్లీన్ చేసుకుని క్లేర్ ని కిడ్నాప్ చేసిన అతను చేయబోతున్న ఎక్స్ప్లోషన్ జరగకుండా ఉండేలా దానిని ఆపడానికి వెళ్తానని క్లేర్ తో చెప్తాడు. క్లేర్ ఇంటికి వెళ్లిన తరువాత తను ఫ్యూచర్ లో చూసినట్టుగానే రిఫ్రిజిరేటర్ మీద యూ కెన్ సేవ్ హెర్ అని లెటర్స్ ని అరేంజ్ చేస్తాడు. అలాగే తన బ్లడ్ ని క్లీన్ చేసుకుని ఆ క్లాత్ ని వాష్ బేసిన్ లోనే వదిలేస్తాడు. ఆ రోజు చనిపోయి డెడ్ బాడీగా మారే క్లేర్ పై ఉన్న అదే డ్రెస్ ని ఇప్పుడు డగ్ తో పాటు ఇంటికి తిరిగి వచ్చిన క్లేర్ కూడా వేసుకోవడంతో అది కాకుండా తన క్లాజెట్ లో ఉండే వేరే ఏదైనా డ్రెస్ ని వేసుకోమని డగ్ క్లేర్ తో చెప్తాడు. అప్పటి వరకు డగ్ తనకి క్లేర్ ముందుగానే తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండడమే కాకుండా క్లేర్ ని తన ఇల్లు ఎక్కడుందో అడగకుండా తన ఇంటికే తనని తీసుకువెళ్లడం, తనని క్రైమ్ సీన్ గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ అడగకపోవడం, అలాగే ఇప్పుడు తన క్లాజెట్ లో ఏ డ్రెస్సెస్ ఉంటాయో చెప్తూ వాటిల్లో ఒకటి వేసుకోమని అనడంతో అనుమానం వచ్చిన క్లేర్ తనని నిజం చెప్పమని నిలదీస్తుంది. క్లేర్ ని కన్విన్స్ చేసేలా డగ్, నిన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి మొహాన్ని నువ్వు పిల్లిని గీరినట్టుగా గీరావు, నా మొహాన్ని చూడు, గీతలేమన్నా ఉన్నాయా అని అడిగినప్పటికీ కన్విన్స్ అవని క్లేర్ ని ఏటీఎఫ్ ఆఫీస్ కి కాల్ చేసి తన గురించి కనుక్కోమని చెప్తాడు. క్లేర్ అలాగే కాల్ చేయడంతో డగ్ ఆఫీస్ లోని కొలీగ్ ఆ కాల్ ని రిసీవ్ చేసుకుని డగ్ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడంతో క్లేర్ తనకి తిరిగి కాల్ చేయమని చెప్తూ కట్ చేస్తుంది. అసలేం జరుగుతుందో చెప్పమని క్లేర్ డగ్ ని అడిగితే, ఈ ప్రపంచంలోని అన్నిటికన్నా ముఖ్యమైన విషయాన్ని నువ్వు ఒకరికి చెప్పాలనుకున్నా వాళ్ళు దానిని నమ్మరని నీకు తెలిస్తే ఏం చేస్తావు అని డగ్ అంటాడు. అయినా సరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను అని క్లేర్ అంటుంది. జరగబోయేదాన్ని ముందే తెలుసుకునేలా గవర్నమెంట్ ఒక స్పెషల్ డివైస్ ని కనిపెట్టిందని, దానివల్లనే తనకి ఇవన్నీ ముందే తెలిసాయని డగ్ చెప్తాడు. అదే టైంలో క్లేర్ డగ్ కి బ్యాండేడ్ ని వేస్తూ క్లీన్ చేసిన కాటన్స్ ని బిన్ లో పడేస్తుంది. అది చూసిన డగ్ కి తను ఫ్యూచర్ లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా క్లేర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అది అలానే ఉంది అని రియలైజ్ అవుతాడు. అంటే క్లేర్ చనిపోయే అవకాశం ఇంకా ఉందని తనకి అనిపించడంతో ఎక్స్ప్లోజన్ ని ఆపడానికి బయలుదేరుతూ క్లేర్ ని కూడా తనతో రమ్మని అడుగుతాడు. వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరే టైంలోనే తన ఫ్రెండ్ అయిన బెత్ కాల్ చేయడంతో తన మీద నమ్మకం కలిగేలా బెత్ ఏం చెప్పబోతుందో డగ్ ముందే చెప్తే క్లేర్ ఆన్సర్ చేయకపోవడంతో వాయిస్ మెసేజ్ లోకి వెళ్లిన ఆ కాల్ లో బెత్ డగ్ చెప్పిన అవే వర్డ్స్ ని రిపీట్ చేస్తుంది. దాంతో క్లేర్ మనోడితో వెళ్తేనే సేఫ్ అనుకుని డగ్ తో వెళ్లిపోతుంది. వాళ్ళు ఆల్జియస్ డాక్ దగ్గరికి వెళ్లిన తర్వాత కేరల్ ప్లాన్ చేసుకున్నట్టుగానే తను ఆ బాంబ్ ని ఫెర్రీ మీద పెట్టనిచ్చి వెళ్లిపోయిన తర్వాత డగ్ ఫెర్రీ మీదకి వెళ్లి దానిని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తానని, అలాగే ఫెర్రీ బయలుదేరిన తర్వాత క్లేర్ ని పోలీస్ దగ్గరికి వెళ్లి జరగబోతున్న దాని గురించి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు. ఇంకా కేరల్ ఫెర్రీ మీద నుంచి దిగి వెళ్లిపోయాడు అనుకున్నాక డగ్ ఫెర్రీ మీదకి వెళ్లినప్పటికీ బయటికి వచ్చేసిన కేరల్ తన కార్ ని డాక్ దగ్గర చూసి ఏదో తేడా కొడుతుంది అనుకుని తను మళ్లీ ఫెర్రీ మీదకి వస్తాడు. ఇంకా కేరల్ ఫెర్రీ మీదకి వెళ్లడం చూసిన క్లెయిర్ కూడా ఫెర్రీ మీదకి చేరుకుంటుంది. అక్కడ జరిగిన ఫైట్ లో క్లెయిర్ అండ్ డగ్ చేతిలో కేరల్ చనిపోతాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన FBI అండ్ పోలీస్ బాంబు ఉన్న వెహికల్ లో కూర్చున్న డగ్ అండ్ క్లెయిర్ ని చుట్టుముట్టడంతో బాంబ్ ని డిఫ్యూజ్ చేసేంత టైం లేదని డగ్ అండ్ క్లెయిర్ వెహికల్ తో సహా నీటిలోకి దూకేస్తారు. క్లెయిర్ ని దాని నుంచి తప్పించి రక్షించినప్పటికీ డగ్ మాత్రం
ఫెర్రీ కింద పడి క్రష్ అయిపోయిన ఆ ట్రక్లో ట్రాప్ అయిపోవడంతో సరిగ్గా 10 గంటల 50 నిమిషాలకి ఆ ట్రక్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. దాంతో ఫెర్రీ మీద ఉన్న వాళ్ళకి ఏం కాకపోయినప్పటికీ ఫ్యూచర్ నుంచి వచ్చిన డగ్ చనిపోతాడు. ఇంకా ఎక్స్ప్లోజన్ జరిగిన దాని గురించి ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వచ్చిన ప్రెజెంట్ లో ఉన్న డగ్ ని చూసిన తర్వాత క్లేర్ కి జరిగిందేంటో పూర్తిగా అర్థమవుతుంది. డగ్ ని చూసిన తర్వాత క్లేర్ ఎమోషనల్ అయినప్పటికీ ప్రెజెంట్ లో ఉన్న డగ్ మాత్రం అప్పటి వరకు పరిచయం లేని క్లేర్ ని స్టేట్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూ కోసం తీసుకువెళ్తాడు. కారులోకి ఎక్కిన తర్వాత ప్లే అవుతున్న సాంగ్ ని విన్నప్పుడు డగ్ కి ఇదంతా ముందే జరిగిందా అనే డేజావు ఫీలింగ్ వస్తుంది. ఆ సాంగ్ ని విని తనేదో ఆలోచిస్తున్నాడు అనుకున్న క్లేర్ ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ముఖ్యమైన విషయాన్ని నువ్వు ఒకరికి చెప్పాలనుకున్నా వాళ్ళు దానిని నమ్మరు అని నీకు తెలిస్తే ఏం చేస్తావు అని డగ్ ని అడుగుతుంది. ఇంతకు ముందు ఇదే ప్రశ్న డగ్ క్లేర్ ని అడిగినప్పుడు క్లేర్ సమాధానం చెప్పినట్టుగానే అయినా సరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను అని డగ్ అంటాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందా అనే ఇమాజినేషన్ ని రైటర్స్ మనకే వదిలేశారనుకోండి. మీరు ఈ మూవీని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మూవీలో చూపించినట్టుగా డగ్ క్లేర్ ని సేవ్ చేయడానికి వెళ్ళినట్టుగా ఆ ఒక్కసారి కాకుండా నిజానికి డగ్ అప్పటికి చాలా సార్లు టైం ట్రావెల్ చేసి ఉండాలి. ఆ ఫెర్రీపై జరగబోతున్న ఎక్స్ప్లోజన్ ని ఆపడానికి అన్నట్టు తను చేసిన ఆ టైం ట్రావెల్స్ లో తను దానిని ఆపగలిగే మార్గం నిజానికి క్లేర్ ని చావకుండా ఆపగలగడం అని రియలైజ్ అయి ఉండాలి. అందుకే తను మూవీ మొదటి నుంచి ఫెర్రీపై జరిగిన ఎక్స్ప్లోజన్ కంటే క్లేర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. తను టైం ట్రావెల్ చేసినప్పుడు అదే టైం లైన్ లో కాకుండా కొత్త టైం లైన్ బ్రాంచ్ అవుట్ అవడం, కొత్త టైం లైన్ లోకి చేరిన తను క్లేర్ ని కాపాడే ప్రయత్నంలో చేసిన పనులు, ఇచ్చిన క్లూస్ లాంటివి అదే టైం లైన్ లో ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లోకి దిగిన ప్రెజెంట్ లో ఉన్న డగ్ చూడడం, వాటిని పట్టుకుని తను మళ్లీ టైం ట్రావెల్ చేసి కొత్త టైం లైన్ లోకి వెళ్లటం లాంటివి మూవీలో మనం చివరిగా చూసినట్టుగా డగ్ క్లేర్ ని కాపాడి ఫెర్రీ ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఆపి ఆ ప్రయత్నంలో వేరే ఫ్యూచర్ టైం లైన్ నుంచి వచ్చిన తను చనిపోయేదాకా అవి ఒక లూప్ లోనే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే జరగాల్సింది జరగకుండా ఆపి ఫ్యూచర్ నుంచి వచ్చిన డగ్ చనిపోతాడో అప్పుడు ప్రెజెంట్ లో ఉన్న డగ్ కి FBI వాళ్ళు వాడుతున్న డివైస్ గురించి తెలియదు. అలాగే తను టైం ట్రావెల్ చేయాల్సిన పని కూడా ఉండదు. దాంతో టైం లైన్స్ బ్రాంచ్ అవుట్ అవ్వకుండా స్టేబుల్ టైం లైన్ క్రియేట్ అయ్యి మన డగ్ బాబు క్లేర్ పాపతో హ్యాపీగా టైం ని స్పెండ్ చేశాడని అనుకోవడం. చూశారు కదా ఇంట్రెస్టింగ్ గా సాగిన సైఫై యాక్షన్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డేజావు మూవీ. ఈ మూవీపై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.